సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అటు మా కమ్యూనిటీ అదే నేను- అదర్ కమ్యూనిటీకి అయితే నువ్వు ఫైట్ చేసేదాన్ని కదా. Yeah. ఏంటి నా మిస్టేక్ ఏంటి ఇక్కడ దాకా Yeah. వచ్చాం కదా అని. అవును. ఇంకొకటి వాళ్ళు కూడా టీంకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక కామనర్గా ఒక పర్సన్ తీసుకున్నారు. ఉమ్, దాంట్లో కామనర్స్కి మంచి చెడు అనేది అన్నీ ఉంటాయి. ఉమ్, అక్కడ దొంగని తీసుకున్నారు, లాయర్ని తీసుకున్నారు, ఉమ్, మరి డాక్టర్ని తీసుకున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకున్నారు, అందరినీ తీసుకున్నారు. మరి ఇదే కామన్ మ్యాన్ పరిధిలో అన్నీ చేసిన ఒక ట్రాన్స్ ఖచ్చితంగా ఉండొచ్చు. వాళ్ళకి ఒక పాస్ట్ ఉంటుంది. ఉమ్, ఈ పాస్ట్ వల్ల వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వాలని ఏం లేదు కదా. ఉమ్, సో నువ్వు నన్ను ఇప్పుడు టెస్ట్ చేస్తే మెడికల్గా నేను అమ్మాయిగా ప్రూవ్ కాకపోతే నువ్వు పంపాలి. సో మీరు ఆ వీడియో చూసి పంపితే వాళ్ళకి మీరు బలం ఇచ్చినట్టే. కరెక్ట్. నిజం చెప్తున్నా, వేరే అందరి ట్రాన్స్ లైఫ్లోనూ సెక్స్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవును, రేపొద్దున ఇంకొక ట్రాన్స్ తీసుకొస్తారు. నేను వెళ్ళి ఒకటి తీస్తే మీరు ఆపేస్తారా? అవును, మీరు ఇక్కడ ఎక్కడ కామనర్కి వాల్యూ ఇచ్చినట్టు ఇవ్వలేదు. అవును. సో షో ఒక ఎథిక్స్ వాల్యూస్ ఏంటి, కామనర్ వాళ్ళు ఎలా ఉన్నా కూడా తీసుకోవాలి. మీరే అంటారు బిగ్ బాస్ షో అనేది అన్ని రకాలు అంటే షడ్రుచులు, మంచి చెడు, మరి సెల్ఫ్ హెల్పింగ్ నేచరు అన్నీ కలిస్తేనే ఆ హౌస్లో ఉంటాయి. మరి ఇలాంటి పర్సన్ కూడా లోపలికి పంపించి వాళ్ళతో వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారని చూడాల్సింది. మీరు ఒక్కసారిగా ఆ వీడియోతోనే మీ మైండ్ సెట్ అనేది మార్చేసుకుని, అప్పటిదాకా నేను అందమైన తామర పువ్వులా కనపడ్డాను, ఒక్కసారిగా దాని కింద ఉన్న బురదను చూసి మీరు తామర పువ్వు నాకొద్దు మట్టి అంటుకుంటుందని అనుకున్నారు. బట్ అదే బురద లేకపోతే ఈరోజు నేను తామర పువ్వు అయ్యేదని కాదు. అది వాళ్ళు మర్చిపోయారేమో, నేను అది గుర్తు చేస్తున్నాను. నేనే కాదు, ప్రతి ఒక్క ట్రాన్స్ లైఫ్లో బురద అనేది ఉంటుంది. ఆ బురదలోంచి వచ్చేదే తామర పువ్వు అవుతుంది. కొన్నిసార్లు అది చనిపోతాయి, కొన్నిసార్లు మరి కొంతమందికి హెల్ప్ అవుతుంది. ఉమ్, నేను ఉన్న బురదని నేను వదిలేసుకున్నానని నేను చెప్పట్లే. ఇంత పెద్ద ప్లాట్ఫామ్స్ మీద నేను అంతకుముందు సెక్స్ వర్క్ చేసుకున్నాను అని ఎందుకు చెప్పాలి? కానీ నేను చెప్తాను, నేను ట్రాన్స్పరెంట్గానే ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు నాకు అది అన్నం పెట్టిన చేతిని నేను మర్చిపోను. ఎందుకంటే నాకు ఏ ఆధారం లేదు. అలా అని చెప్పి అందరూ సెక్స్ వర్క్ చేయాలని నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే అది తప్పే, కానీ మాకు అవకాశం లేదు. అది మీరు ఆలోచించాలి. అలాంటి అవకాశాన్ని మీరు ఇప్పుడు ఇచ్చుంటే మళ్ళీ మేము అదే బురదల్లోకి వెళ్ళం కదా. మీరు అదెందుకు ఆలోచించలేదు అనేది నాకు ఆ లాజిక్ మిస్ అయ్యారని నాకు అనిపించింది. అంకిత ఒక పాయింట్ అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు బ్రతకడం కోసం, ఎస్ అంటే ఆకలిని పోగొట్టుకోవడం కోసం, ఎస్ జీవించడం కోసం, చనిపోకుండా జీవించడం కోసం Yeah. ముందు భిక్షాటన చేస్తారు. అవును. సిగ్నల్స్ దగ్గర అక్కడ అవును. ఇక్కడ ఎవరు హెల్ప్ చేసినా చెప్పినా Yes. భిక్షాటన చేస్తారు. నెక్స్ట్ సెక్స్ వర్క్. ఎస్ సెక్స్ వర్క్స్ చేస్తున్నారు అంటున్నారు. ట్రాన్స్జెండర్ ఒక్కడే సెక్స్ వర్క్ ఎందుకు కనపడుతుంది? బయట చాలా మంది సెక్స్ వర్క్ చేస్తున్నారు. అవును. అది వాళ్ళకి అవసరంగా మారుతుంది, ఎందుకంటే వాళ్ళు ఒక కమ్యూనిటీలో లేరు కాబట్టి. ఎస్ బట్ కమింగ్ టు ట్రాన్స్కి వచ్చే దగ్గర సెక్స్ వర్క్ అంటున్నారు. అవును. అవసరం కోసం మీరు చేసిన అవును. ఆ చీకటి గదిలో ఏదైనా జరగచ్చు, ఎస్ ప్రాణాలు పోవచ్చు, అసలు అవును. బ్రతుకుంటారో లేదో తెలియదు. అవును. ఇంకొకటి మీకు ఇష్టమైన వ్యక్తితో మీరు ఉండరు, అవును. అది కూడా కళ్ళు మూసుకొని బ్రతుకుతున్నట్టే. ఎస్ కేవలం జీవనం కోసం ఈ పని చేస్తున్నారు అని జనాలకు తెలియాలంటే ఇప్పుడు ఈ ఇంటర్ ద్వారా నువ్వేం చెప్తావు చెప్పు. సో చాలామంది అంటారు పడుకుని సంపాదించేస్తున్నారు, వచ్చేస్తాయని. ఇన్ని రోజులు ఎలా పుట్టాము, ఎలా పెరిగాము, ఏదో ఉండి మేమైతే బ్రతకలేదు కదా. ఆ లైఫ్ని మాకు అలవాటు చేసుకుని మేము బ్రతికాం. ఆ లైఫ్లో నుంచి ఈ లైఫ్లోకి వస్తున్నారు అంటే ఎంతో దీన స్థితిలో, అంటే ఇక వాళ్ళు బ్రతకలేని బ్రతుకులో ఉంటేనే ఇలాంటి పని చేస్తారు. నేను సెక్స్ వర్క్, ఇప్పుడు నేను కూడా పాస్ట్లో సెక్స్ వర్క్ చేసే ఉన్నాను. సెక్స్ వర్క్ చేసినప్పుడు ఎవడెవడో వస్తాడు, వాడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, తాగుబోతుంటాడు. కొంతమంది రౌడీలు ఉండి వాళ్ళకు ఉన్న మెంటల్ దానికి పేకల కోసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయి రోడ్ల మీద సెక్స్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటాం. సో వాళ్ళని బ్లేడ్లు వేస్తారు, వీళ్ళని అడిగే వాళ్ళు ఉండరని. సో నేను ఆ టైంలో చేసినప్పుడు అలాంటివి చాలా జరిగినాయి. నన్ను కూడా అటాక్ చేశారు ఆ టైంలో రౌడీ షీటర్స్. నేను కొండల్లో గుట్టల్లో పరిగెత్తుకుంటూ దూకి జంప్ అయ్యి చేతులన్నీ కొట్టుకుపోయి అలాంటి స్టేజ్ నుంచి మేము బయటకు వచ్చాము. కావాలని ఎవరూ చెయ్యరు, ప్రతి ఒక్కరూ రెస్పెక్టబుల్గానే బ్రతకాలనుకుంటారు. ఇప్పుడు చాలామంది సమాజానికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ట్రాన్స్ ఉంటారు. వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నామంటే మా కడుపు కోసం, మమ్మల్ని మేము మార్చుకోవడం కోసం. ఇప్పుడు మా ఈ లక్షల్లో ఉంటాయండి సర్జరీస్. ఏదో 20-30 వేల్లోనో లేకపోతే 2,50,000 మేము మారలేం. అది ఫుల్లీ
కావాలనుకుంటే. అంటే నార్మల్ సర్జరీస్ అయినా కూడా 2,50,000 లేనిదే అవ్వదు. పైన బ్రెస్ట్ ఇంప్లాంట్ కానీ వాటికని మాకు మినిమం 5 to 6 కామన్గా చేయించుకోవాలన్నా కూడా 6 lakhs అవుతుంది. సో అలాంటి 6 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? మేము జీతం అనేది ఒక 10-15 వేలతో రాదు. ఇంకా సెట్టింగ్స్ ఉంటాయి, మమ్మల్ని మేము మార్చుకోవడానికి హార్మోన్ థెరపీ తీసుకోవాలి, మా ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్స్ కానీ ప్రతిదీ చాలా ఉంటాయి. ఆ టైంలో మమ్మల్ని మేము మార్చుకునే తరుణంలో సెక్స్ వర్క్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మేము మారిపోయిన తర్వాత మేము ఆ సెక్స్ వర్క్ మీదకి మేము వెళ్ళం. 100% చాలామంది వెళ్ళరు. ఏదో ఒకటి ఆ టైంలో ఇలా ఓపెనింగ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ చేసుకుంటారు. బట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మా మీద కొంచెం వివక్షత ఉంది. వీళ్ళకి అడిగేవాళ్ళు లేక వీళ్ళు రోడ్డు మీద ఒళ్ళు కొవ్వెక్కి పడుకుంటున్నారు, వీళ్ళకి ఆ టైంలో హెల్త్ ఇష్యూస్ వస్తే అక్కడ మా లైఫ్ పనంగా పెట్టట్లేదా? ఎవడెవడో వస్తాడు, వింత మనుషులు వస్తారు. ఆ మనుషుల్ని టార్చర్ని తట్టుకోవడానికి ఆ 4 గదుల్లో ఎంత బాధపడాలి? మాకు ఉంటుంది. ఒక ఆడదానిగా ఉన్న మీరు ఆడది ఎప్పటికీ కాలేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఆడది మేమైనా కూడా మీరు మమ్మల్ని ఆడదానిలా కానివ్వరు. ఎందుకంటే మమ్మల్ని ఒక సెక్స్ టాయ్ అనే చూస్తారు. బయటకు వెళ్తే ఎంత చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా, ఏం వేసుకున్నా అలాగే చూస్తారు. ఒక ట్రాన్స్ అనగానే ఇది సెక్స్ టాయ్, దీన్ని సెక్స్కి తప్ప దేనికి ఉపయోగం కాదు. అదే ఒక లైఫ్ ఇచ్చి చూడండి. లేకపోతే లైఫ్ ఇచ్చేవాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి. ఏదో వచ్చి మాట్లాడేసామా చేసామని కాదు కదా. మిగతా అమ్మాయిలతో పోల్చుకుంటే మేము చాలా అంటే పైకి కనపడడానికి అందమైన గాజు బొమ్మే, కానీ కింద పడేస్తే పగిలిపోతాం. అలాంటి దుర్భరమైన జీవితాలు మావి. అలాంటి లైఫ్లో మేము బ్రతుకుతున్నాం. అది జనాలు అర్థం చేసుకోవాలి. వీళ్ళకి ఎటువంటి ఆప్షన్ లేక సెక్స్ వర్క్ చేస్తున్నారు. అదే వీళ్ళకి ఏదో ఒకటి, ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్స్ ఇచ్చారు, బట్ ఉన్నది చాలామంది. మీరు ఇచ్చింది 45-40 పోస్టులు ఇచ్చారు. మరి మిగతా వాళ్ళు ఇప్పుడే అంటున్నారు చాలామంది, మీకు జాబ్లు వస్తున్నాయి కదా అని. మీరు ఇవ్వండి ఖచ్చితంగా. ఒకేసారి అందరూ ఇప్పుడు ఆకలేస్తే కొంచెం దీన్ని కడుపు నింపుకుంటాం, మళ్ళీ ఆకలేస్తుంది. అట్లనే మాకు కూడా అంతే. మీరు ఒక 40 పోస్టులు ఇచ్చారు కదా అని మిగతా వాళ్ళందరినీ కూడా ఇంకెక్కడికి వెళ్ళి బ్రతకాలి? అదొక్కటే మాకు ఆధారం. సెక్స్ వర్క్, భిక్షాటన, ఇదొక్కటే. సో స్లోగా కమ్యూనిటీలో కూడా చేంజెస్ వస్తున్నాయి. మాకు కూడా సెల్ఫ్ ఐడెంటిటీ కావాలని, చేయి చాచాలని, ఎవరెవరి దగ్గర అడగాలని ఎవరికీ ఉండదు. అది తెలుసుకుంటే బాగుంటుంది. బట్ మా మీదే ఉంటుంది, వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు ఈజీ మనీ కోసం, మరి వీళ్ళు ఇంతే, వీళ్ళ జీవితాలు ఇంతే, వీళ్ళు మారరు అని. మీరు ఇవ్వండి. అంతెందుకు, ఒక ట్రాన్స్ హోటల్లో పెట్టుకున్నారు, ఏమని హోటల్ పెట్టుకున్నది ఆవిడ షాప్కి వెళ్ళి తిన్నవాళ్ళు లేరు. మిర్యాలగూడ సైడ్ ఒక ఆవిడ ట్రాన్స్ అని చెప్తారు లెక్చర్లు, బాగానే. బ్రతికేవాడికి తెలుస్తుంది. ఏదో అంటారు కదా, ఎండలో నుంచున్నోడికి ఏం తెలుస్తుంది, ఏసీలో ఉన్నోడికి చల్లగా ఉందంటాడు. ఆ ఎండలో నుంచున్నోడికి తెలుస్తుంది కాళ్ళు ఎంత కాలుతున్నాయో. సో చెప్పేవాళ్ళు ఎన్నెన్నా చెప్తారు, చేసేవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అది మాకు అనుభవం ఉంది, అందుకే మేము పెద్ద పట్టించుకోము. మేము ఒకటే ఆలోచన, మేము ఏమనుకుంటామంటే మా వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదు, మా వల్ల ఎవరి లైఫ్ స్పాయిల్ కాకూడదు, ఎవరిని మేము ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటాం. బట్ ఎక్కడో ఒక సిచ్యువేషన్లో మంచి చెడు అనేది ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిలో చెడ్డ మంచి ఉంటారు, మాలో కూడా మంచి చెడు ఉంటుంది. కొంతమంది ఎవరైనా అలాంటివి చేసినా కూడా మా దాకా వస్తే డెఫినెట్లీ మా పెద్దవాళ్ళు ఖండిస్తారు. 100% ఖండిస్తారు, ఇది తప్పు, మీరు ఇలా చేయకూడదు అని. మమ్మల్ని మేము మార్చుకుంటూనే ముందుకెళ్తాము. అందరిలానే మా లైఫ్ కూడా. ఇంకా మీకైనా బ్లడ్ రిలేషన్స్తో హ్యాపీగా ఉంటారు. మాకు ఎక్కడ పుట్టామో తెలియదు, ఎక్కడ బ్రతికామో తెలియదు, బట్ మేమంతా కలిసే ఉంటాం. కుటుంబంలో ఉంటారు. యా.